నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ప్రజెంట్ మాకు హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, విజయవాడలో ఆఫీస్ ఉంది, ఢిల్లీలో కూడా ఉంది. అన్ని హైకోర్టులో మేము ప్రాక్టీస్ చేస్తాం, లోయర్ కోర్టులో కూడా మాకు ప్రాక్టీస్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో కేవలం అవగాహన కోసమే, ముఖ్యంగా మన ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే దాదాపుగా మనం 20 years నుంచి ఎన్ఆర్ఐ కేసుల్లో అనేక కేసులు మనం ఫైల్ చేయడం జరిగింది. చాలామంది మనకి దేశ విదేశాల్లో కూడా మనకి ఎన్ఆర్ఐలు చాలామంది కూడా మనకి సపోర్ట్ బాగా చేస్తున్నారు. సో వారందరూ కూడా కొత్తగా నేను అప్డేట్ అనేది మేము చేస్తా ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదైనా అపాయింట్మెంట్ కేవలం అపాయింట్మెంట్ కోసమే మీరు 9948090355 నెంబర్కి మీరు అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనది ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా లా మీడియా ఉంది, మీరు ఫాలో అవ్వండి. ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ మేము ఇస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అంశం ఏంటంటే ఎన్ఆర్ఐ వ్యక్తులు విదేశాల్లో ఉండి, గుర్తుపెట్టుకోండి, చాలామంది మనం చెప్తాం విదేశాల్లో ఉండి మీరు ఇండియాలో మీ యొక్క మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, ఇది చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు వారు ఇచ్చిన ఒక తీర్పులో కానీ కామన్గా మేము కూడా రీసెంట్గా మేము ఒకటి చేయటం జరిగింది. అదేంటంటే మీరు ఎవరైతే ఎన్ఆర్ఐ, ఉదాహరణకి సడన్గా కొంతమందికి టైం ఉండకుండా పెళ్లి చేసేసుకుంటూ ఉంటారు. అంటే టైం ఉండదు, ఒక 2 రోజులు 3 రోజులు వస్తారు, మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఒక ఉదాహరణకి భర్త ఆయన ఉన్నాడు, ఆయన వచ్చాడు, ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు, టైం లేదు, పాపం వెళ్ళిపోయాడు. ఓకేనా ఫ్రెండ్, మరి అప్పుడు ఇద్దరు ఉండాలి కదా రిజిస్ట్రేషన్కి, అదొక పాయింట్. రెండోది, విదేశాల్లో ఇద్దరు హిందూ వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ రావడానికి కుదరలేదు, అప్పుడు ఏంటి పరిస్థితి? సో వీటన్నిటికి సంబంధించి ఈ క్లియర్గా ఏంటంటే మీరు కనుక మీరు ఎంబసీకి వెళ్ళి, అంటే ఇండియన్ ఎంబసీకి వెళ్ళి అక్కడ ఇండియన్ ఎంబసీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారు ముందు మీరు కనుక ఒక ప్రమాణ పత్రాన్ని, అంటే అయ్యా మేము ఇట్లా పెళ్లి చేసుకున్నాం, మేము వెడ్డింగ్ కార్డు, వెడ్డింగ్ ఫోటో అవన్నీ ఇస్తే, అలాగే దానికి సంబంధించి మీరు రిలేటెడ్గా మీరు వేరే వాళ్ళకి జీపే ఇవ్వాలి. అంటే మీ పేరెంట్స్కి ఎవరైతే ఉన్నారో, అంటే భర్త భార్య ఇద్దరు జీపే ఇవ్వాలి. జీపే ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు జీపే పర్సన్స్ ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు స్కైప్ కాల్ అనేది ఒకటి అరేంజ్ చేయబడుతుంది. స్కైప్ కాల్ అరేంజ్ చేయాలి. అలాగే మీరు కూడా అదే సమయంలో అక్కడ విదేశాల్లో అంబాసిడర్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఉన్నట్లయితే వాళ్ళ ముందు ఓత్ కనుక ఇచ్చినట్లయితే అక్కడి నుంచి మీకు కాన్ఫరెన్స్ చేస్తూ సంబంధిత రిజిస్టర్ వారు అవన్నీ ఎంక్వైరీ చేస్తూ అక్కడి నుంచి మీ యొక్క మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో దాని గురించి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే మీది వెడ్డింగ్ కార్డు, అలాగే వెడ్డింగ్ ఫోటో, మీ ఇద్దరు ఆధార్ కార్డులు, అలాగే మీకు సంబంధించిన ఇక్కడ జీపీఏ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో 1 or 2 మెంబర్స్, అంటే ఇటు అమ్మాయి తరఫున వాళ్ళ అబ్బాయిల తరఫున ఉంటూ మీకు సంబంధిత రిజిస్ట్రేషన్ వారి కార్యాలయానికి వెళ్ళి ముందుగానే మీరు అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ముందుగానే పెట్టాలి. దాన్ని ఆయన విచారించి వాళ్ళు సమయం ఇస్తారు, ఈ పలానా రోజు నాడు పలానా సందర్భంలో అని చెప్పి. సో సమయం ఇచ్చినప్పుడు అప్పుడు రిజిస్టర్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా అన్ని ఎంక్వైరీ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కొంచెం ప్రాక్టికల్గా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. సో మీకు దీనికి సంబంధించి ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.